రేవతి, రేవతి, నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేదన్న బాధ ఓ పక్క, ఆరోగ్యం బాగోలేని అమ్మని చూడ్డానికి వెళ్తే మీ నాన్న నిన్ను తిట్టి పంపించాడన్న బాధ ఇంకో పక్క. దాన్ని తలుచుకొని కుమిలిపోయే నిన్ను ఏం చెప్పి సముదాయించాలో నాకు తెలియడం లేదు. కానీ దాన్నే తలుచుకుంటూ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి రేవతి. చూడు, హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు ఇలా ఏడుస్తూనే ఉన్నావు. ఊరుకో రేవతి, మీ అమ్మకేం కాదు. అమ్మ అలా అవ్వడానికి కారణం నేనే అని తెలిసి తట్టుకోలేకపోతున్నానక్క. ఎందుకు రేవతి లేనిపోనివన్నీ ఊహించుకొని బాధపడతావు? లేదక్క, ఊహించుకోవడం కాదు. హాస్పిటల్లో మా నాన్న నేను రేషన్ సామాన్లు తెస్తూ ఉండడం, అవి కింద పోతే ఎత్తి సంచిలో పోసుకోవడం చూసి అలా అయిందన్నారక్క. ఆ మాట విన్న క్షణం నుంచి నా మనసులో లేదు. నా ప్రాణం పోయినంత పని అయింది. నా కన్ను అదురుతుంటేనే భయపడ్డానక్క. అమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలిసాక ఇంకా భయపడ్డాను. కానీ దానికి కారణం నేనేనని తెలిసాక తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మ నన్ను ఎంత గారాబంగా పెంచింది. నడిస్తే కాలు కందిపోతాయేమో అంత ప్రేమగా ఎత్తుకుని తిప్పింది. నా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. నాకు కాస్త జ్వరం వచ్చినా తను భయంతో వణికిపోయేది. కాలేజ్కి వెళ్లే వయసులో కూడా నోటికి ముద్దలు అందించేది. ప్రతి క్షణం నా సంతోషంలోనే తను తన సంతోషాన్ని వెతుక్కునేది. తను దాచుకున్న డబ్బులు కూడా నా కోసం నా ఖర్చులకని ఇచ్చేది. అంత ఆపేక్షగా గారభంగా పెంచిన మా అమ్మ నేను రోడ్డు మీద బియ్యం మోసుకొస్తున్నానని చూసి తట్టుకోలేక అలా అయిపోయిందక్క. నేనంటే ప్రాణం ఇచ్చే అమ్మ ఇప్పుడు నా మూలంగా ప్రాణోపే స్థితిలో ఉంటే నేను ఎలా భరించగలనక్క? ఈ పాపం నన్ను ఊరికే వదులుతుందా? అమ్మని ఏడిపించిన పాపం, అమ్మని హింసించిన పాపం, అమ్మ ప్రాణాలతో ఆడుకున్న పాపం వదలదక్క. నన్ను ఊరికే వదలదు. చూడు రేవతి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నువ్వు అనుకున్నట్టు మీ అమ్మ ఇప్పుడున్న పరిస్థితికి నువ్వు కారణం కాదు. అలా నువ్వు అనుకోవడమే నువ్వు చేస్తున్న తప్పు. చూడు, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా. కన్నవాళ్ళని కాదని బయటకొచ్చింది నువ్వొక్కదానివే కాదుగా. ప్రేమించేటప్పుడు ప్రేమే గొప్పది, పెళ్లి చేసుకున్నాక జీవితం గొప్పది. జీవితంలో ఆయా పరిస్థితులను బట్టి జీవితం విలువ మారుతూ ఉంటుంది. నువ్వు ప్రేమ గొప్పదనుకున్నావు, కన్నవాళ్ళని కాదని బయటకొచ్చేశావు. కానీ నీ మనసులో మీ అమ్మ మీదే ప్రేమ ఎక్కువగా ఉంది. ఆ ప్రేమే మీ అమ్మని కాపాడుతుంది. నువ్వేం దిగులు పడకు రేవతి, ధైర్యంగా ఉండు. వాసు, వాసు, ఏంట్రా ఈ దెబ్బ? ఏంట్రా, ఎక్కడన్నా కింద పడ్డావా? లేకపోతే ఎవరితోనన్నా గొడవ పడ్డావా? ఈ దెబ్బలేంట్రా? మొహం తన కందిపోయింది ఏంట్రా? ఒరే, యువతను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఉన్నావేంట్రా? ఏం లేదమ్మా, నా టైమే బాగోలేదు. మంచు కోసం పోతే చెడెదురైంది. నేను మంచి పని మీద వెళ్ళాను. అక్కడో మహానుభావుడు పాత కక్షలు మనసులో పెట్టుకొని కొట్టాడమ్మా. కొట్టాడా? ఎవడ్రా? ఎవడా నిన్ను కొట్టింది?
వేరే ఎవరో పరాయి వాళ్ళు కాదమ్మా, రేవతి వాళ్ళ నాన్నే. ఏంటి రేవతి వాళ్ళ నాన్న ఆయన నిన్నెందుకు కొట్టాడ్రా? అది నేను ఈరోజు అదమ్మా జరిగింది. ఏంట్రా మరి అన్యాయంగా ఉంది. ఏంటి ఆయన దౌర్జన్యం? కన్న తల్లికి బాగాలేదని వెళితే కూతురని కూడా చూడకుండా బయటికి గెట్టేశాడు. ఏం తండ్రి ఆయన? ప్రాణాలు కాపాడడానికి రక్తం ఇవ్వడానికి వెళ్ళిన నిన్ను ఇలా కొట్టి పంపించాడు. ఆయన అసలు మనిషేనా? ఆయనకు మానవత్వం అనేది ఉందా? మరి ఇంత మొండి మనిషి నేను ఎక్కడా చూడలేదురా. చిచ్చి. రావుతే అత్తయ్య కాసిన వేడి నీళ్ళు పెట్టమ్మా, వీడికి కాపురం పెడదాము. సరే అత్తయ్య. ఎలా కొట్టాడో చూడు పాపాత్ముడు. ఇలా కొట్టడానికి వాడికి అసలు చేతులు ఎలా వచ్చాయో. భాగ్యం పాపం రేవతి వాళ్ళ అమ్మగారికి సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. పద వెళ్ళి చూసొద్దాం. దొంగలు పడ్డ అన్నలకి కుక్కలు మరిగినట్టుందా నువ్వు చెప్పేది? రేవతి నేను హాస్పిటల్కి వెళ్ళడం, రక్తం ఇవ్వడానికి వెళ్ళిన వీడిని అవమానించడం, కొట్టడం అంతా జరిగిపోయింది. ఏంటే మిమ్మల్ని అవమానించి వీడిని కొట్టాడా? అంటే వాడు ఏమనుకుంటున్నాడు? వాడు ఏం చేసినా అడిగేవాడు లేడు అనుకుంటున్నాడా? ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేల్చొస్తానుండు. ఏంటయ్యా నువ్వు తెలిసేది? కాసేపు నోరు మూసుకొని కూర్చో చాలు. నన్ను నోరు మూసి కూర్చోమంటావేమిటే? వాడికేంటి? వాడికి డబ్బు ఉందనా? ఇదిగో వాడికి డబ్బు మనుషులు ఉన్నారేమో, నాకు మనుషులు ఉన్నారు. ఒక్కొక్కడికి క్వార్టర్ కొట్టించారంటే చాలు నరికి పోగులు పెడతారు. ఇదిగో పనికి మళ్ళీ మాటలు మాట్లాడి లేనిపోని గొడవలు చేయబాకు. నరుకుతాడంట నరుకుతాడు. ఆపవే, వీరపత్ని అనిపించుకోవాలి లేదా నీకు? పిరికి పందలా మాట్లాడతావేంటి? వెళ్లే పులిని తోక పెట్టుకుని వెనకలాగుతావు. పులి పిల్లల్ని సంకల్లో పెట్టుకు తిరిగిన వంశమే మాది. ఆ రోజు నన్ను మా అన్నయ్యని కొట్టాడు. అన్నయ్య ఆగమన్నాడు కాబట్టి నేను ఆగాను. ఎందుకు? నాకు నా అన్నయ్య అధిష్టానం. ఈ రోజు వీడిని కూడా కొట్టాడు. ఊరికినే వదిలేయాలా? ఎరా నీకు నువ్వే అధిష్టానం, ఎందుకు ఊరుకున్నావురా? తిరిగి 4 తన్నాల్సింది, వాడే దారికొచ్చేవాడు. అసలు నీకు పౌరుషం లేదంట్రా? పౌరుషం లేక కాదు నాన్న, తప్పు నా మీద ఉంది కాబట్టి తలంచుకొని వచ్చాను. ఏంట్రా తప్పు నీ మీద ఉందా అంటే? అవును నాన్న, నేను రేవతిని పెళ్లి చేసుకోవటం ఆయన అవమానంగా ఫీల్ అయ్యాడు. నా మీద కోపం పెంచుకున్నాడు. ఈ రోజు ఎదురుపడగానే ఆ కోపం తీర్చుకున్నాడు. ఆయన కోపానికి అర్థం ఉంది. ఆయన చేసిన దాంట్లో ధర్మం ఉంది. ఆయనకు అవమానం జరిగింది కాబట్టి పగ తీర్చుకున్నాడు. నువ్వు నా గురించి ఏం బాధపడకు, నీ పని నువ్వు చూసుకో చాలు. అమ్మా వేడి నీళ్ళు కాపురం పెట్టవే. అలాగేరా రేవతి, వేడి నీళ్ళు త్వరగా తీసుకురామా. అలాగే అత్తయ్య. చూస్తా డబ్బు బంగ్లా కారు ఉందని తెగ బలిసి పొగరెక్కి కొట్టుకుంటున్నాడు. నా హయాంలో ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. చూస్తారా ఆ పొగరు ఎంతకాలం ఉంటుందో అది చూస్తా. అర్చన పని అయిపోయిందా? ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటా విషయం? రేవతి అత్తయ్య వాళ్ళ అమ్మను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ నాన్న చూడనివ్వకుండా బయటికి గెంటేశాడట. రక్తం ఇవ్వడానికని వాసు వెళితే తన్ని కొట్టి పంపించాడట. కొట్టాడా? అవును. అందుకేనా మా నాన్న కోపం వాసుగాడు సర్ది చెప్పడం? అవును, వాసు మాట్లాడిందంతా నేను విన్నాను. ఏంటో సడన్ గా జ్ఞానోదయం అయిన బుద్ధుళ్లా మాట్లాడుతున్నాడు. మారడం మంచిదే కదా అర్చన, సంతోషించాల్సిన విషయమే. ప్రాణాలని కాపాడాలనే ఆలోచన వచ్చిందంటే మంచి మార్పు వచ్చినట్టే కదా. అదీగాక వాళ్ళ మామగారు కొట్టిందని కూడా సీరియస్గా తీసుకోలేదంటే అది ఇంకా సంతోషించాల్సిన విషయం. పైగా ఇదంతా వాడు చేసిన తప్పుకి శిక్ష అనుకునే స్థాయికి ఎదిగాడంటే నేను వాళ్ళు ఆశించిన మార్పు వచ్చినట్టే. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అర్చన. సర్లే వంట పని చూడు.
సారీ వాసు. సారీ దేనికి రేవతి? మా నాన్న నిన్ను కొట్టినందుకు. దానికి నువ్వు సారీ చెప్పడం ఎందుకు? న్యాయంగా చూస్తే అసలు మీ కుటుంబం మొత్తానికి సారీ చెప్పాల్సింది నేను. ఎందుకంటే మీ అమ్మ హాస్పిటల్ పాలు కావటానికి, నువ్వు వెళ్ళి చూసే పరిస్థితి లేకపోవటానికి, అవమానపడ్డానికి, చివరికి మీ నాన్న నన్ను కొట్టడానికి కూడా కారణం నేను కాబట్టి, నా ప్రేమ వ్యవహారం కాబట్టి. నేను అసలు నిన్ను చూడకుండా ఉండుంటే, నీ వెంట పడకుండా ఉండుంటే ఈవేళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చుండేది కాదు. కన్న తల్లికి సీరియస్గా ఉంటే చూడలేని పరిస్థితి కల్పించాను. అందుకే నేనే మీ అందరినీ సారీ అడగాలి రేవతి. థ్యాంక్స్ వాసు. థ్యాంక్స్ దేనికి? ఇంత గొడవ జరిగినా నువ్వు మా అమ్మకి బ్లడ్ ఇచ్చినందుకు. అసలు మీ అమ్మ అలా ఉండడానికి కారణం నేనే కదా. ఆ తప్పుకి పరిహారమే నేను రక్తం ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పి నన్ను బాధ పెట్టకు రేవతి. మాధవరావు, రండి. డాక్టర్లు ఏం చెప్పారు? ఎన్ని గంటలకు ఆపరేషన్ చేస్తామన్నారు? ఇంకా సేపట్లో మొదలు పెడతామని చెప్పారు. ఏమిటయ్యా మాధవరావు, ఎందుకా ఏడుపు? ఎంత ధైర్యంగా గంభీరంగా ఉన్న మనిషివి ఈ ఆపరేషన్కి బెంబోలు పడుతున్నావా? ఊరుకో, ధైర్యంగా ఉండు. నీ భార్యకి ఏం కాదు. ఏంటయ్యా, ఊళ్ళో అంతా నిన్ను చూసి భయపడతారు, నువ్వేంటి నీ భార్యకి ఆపరేషన్ అంటే భయపడుతున్నావు? ఊరుకో, ఏం కాదు. నేను ధైర్యంగా ఉండాలని చూస్తున్నాను, కానీ అది నా వల్ల కావట్లేదు. ఎన్నో జ్ఞాపకాలు నన్ను కదిలిస్తున్నాయి. కారణం, ఇంతకాలం దాంతో కలిసి జీవించడం, మా ఇద్దరి మధ్య 1,00,000 గొడవలు వచ్చినా కలిసిపోవడం, కష్ట సుఖాలని కలిసి పంచుకోవడం. అది నా జీవితంలోకి వచ్చాక అన్ని విధాలా కలిసొచ్చిందనే నమ్మకం. ఇలా మా మధ్య ఎన్నో బంధాలు నన్ను ఇలా ఏడిపిస్తున్నాయి. దానికి ఆపరేషన్ అంటే తట్టుకోలేకపోతున్నాను. మాధవరావు, బయటకంత కఠినంగా కనిపించే నువ్వు నీ మనసులో దాని మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావయ్యా. భయపడకు మాధవరావు, నీ ప్రేమే నీ భార్యకి ప్రాణం పోస్తుంది. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఏమైంది? ఏమో తెలియదు సార్, తొందరగా రమ్మన్నారు. పద. ఏమండి, ఎందుకు పిలుచుంటారు? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. ఇక్కడే ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. డాక్టర్ గారు, మీ వైఫ్ సడన్ గా మత్తు ఇంజెక్షన్ వద్దు, ఆపరేషన్ చేయించుకోనంటున్నారు. చాలా మొండిగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. సహకరించట్లేదా? ఏయ్, ఏమైందా నీకు? సార్ కొంచెం మెల్లిగా మాట్లాడండి. ఆమెను ఆవేశానికి లోన్ కానివ్వద్దు. కాంతం, ఏమైంది? ఎందుకు ఆపరేషన్ వద్దంటున్నావు? చిచి, ఎందుకు కాంతం? ఆపరేషన్ అంటే భయం వేస్తుందా? ఆరోగ్యం బాగుపడటానికే కదా ఆపరేషన్. ఆపరేషన్ కోసమే కదా ఇంజెక్షన్ చేస్తోంది. చేయించుకో కాంతం.
చూడండి, నేను నిజంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, నా మీద ప్రేమే ఉంటే, నా మంచి కోరుకుంటే నాకు సహాయం చేయండి. చెప్పు కాంతం, నీకేం కావాలి? ఇన్నేళ్ళు నేను మీ భార్యగా మీతో ప్రయాణం చేశాను. సుఖదుఖాలు, కష్ట సుఖాలు, మంచి చెడులు అన్నీ కలిసి అనుభవించాం. అన్ని విధాలా మీరు నన్ను బాగానే చూసుకున్నారు. కానీ ఇప్పుడు నా మనసులో ఒక కోరిక ఉంది. అది మనసులో ఉండగానే వీళ్ళు మొత్తం మంది ఇచ్చేసి ఆపరేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత నేను ఉంటానో పోతానో తెలియదు. నేను పోతే నా మనసులో కోరిక, బాధ అలాగే నాతో పాటు ఉండిపోతాయి. ఏమిటమ్మా మాటలు? నీకేం కావాలి? నీ మనసులో ఏముందో చెప్పమ్మా. నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందే నేనొకసారి నా కూతుర్ని చూడాలి.